రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న 2 వారాల్లో మరింత అధికం కానున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం సలసలా మసిలిపోతుంది. ఎండలు తీవ్రతరమవుతున్నాయి. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మంట, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల టెంపరేచర్లు దాటుతున్నాయి. ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 2 వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా భారీగా టెంపరేచర్లు నమోదవుతుండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఎండలు 45 డిగ్రీల పైనే రికార్డ్ అవుతుంటే మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లొద్దని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. వరంగల్లో 40 డిగ్రీలు, భూపాల్పల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ఘోరంగా ఉందన్న, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. బెల్లంపల్లి నుంచి పెద్దపల్లి వెళ్తున్నాం. ఇప్పుడే భయంకరంగా ఉంది. రోడ్డు మీద వస్తా అంటే కాళ్ళు కాలుతున్నాయి అన్న కింద. ఇక మరి ముందు ఇంకా ఎట్లుంటుందో చూడాలి. వాటర్ బాటిల్స్, కర్చిప్స్, ఏమన్నా ఇంకా ఫ్రూట్స్ మా మధ్యలో ఆగి రాష్ట్రంపై బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో వాతావరణం నిప్పుల కుంపటిగా మారింది. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. పల్లెల్లోనూ వడగాల్పుల తీవ్రత పెరిగింది. రోజువారీ కూలీలు ఎండలో పని తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేను వచ్చి జస్ట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవరే కానీ చాలా దారుణంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి కూడా ఎండలు చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు ఈ టైం వరకు అసలు పోయినసారి ఇంత లేకుండే ఉబ్బరపోత అనేది బాగుంది. కారణం రోడ్లకు ఉన్న చెట్లు నరికివేయడము, గుట్టలు తరిగిపోవడము, గ్రానైట్స్, సో వాతావరణం అనేది పర్యావరణం వల్లనే ఖరాబ్ అవుతుందని నా ఉద్దేశం. బాగానే ఉన్నాయి కానీ పొద్దుగాల గిరాకు ఉంటుంది. మధ్యాహ్నం మంది వెళ్తలేరు. మధ్యాహ్నం ఎవరో ఇట్లా వెహికల్ మీద వెళ్ళిన వాళ్ళు వస్తారు, తాగుతారు. చెట్టు నీడ ఉన్నది కొంచెం చల్లగా. వడగాలి అయితే అశోపడదు. చెవులకు బట్ట కట్టుకునే అంత డేంజర్ ఉన్నది వెంట అయితే. గత 4 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు భారీగా పెరిగాయి. ఆదిలాబాద్ టౌన్ తో పాటు తాంసీ, మలమడుగు, బేలా, భోరజ్, జైనాథ్ మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలను దాటాయి. పెరిగిన ఎండ తీవ్రతతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో హీట్ వేవ్స్ తో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనం వణికిపోతున్నారు. మధ్యాహ్నం పూట పలు చోట్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోజురోజుకి ఎండలు పెరుగుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. జనం అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.